నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ శశాంక్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎన్ఎల్ హాస్పిటల్, నెల్లూరు. సో ఓపీడీలో చాలా కామన్ గా వచ్చే కేసెస్ లో మడమ నొప్పులు అనేది కామన్ గా వింటా ఉంటాం. సో ఎక్కువ నుంచొని పనిచేసే వాళ్ళు అంటే టీచర్స్ గానీ, సర్జన్స్ గానీ, వీళ్ళు ఎక్కువగా ఏం కంప్లైంట్ చేస్తారంటే, సార్ పొద్దున్న లేచి అడుగు కింద పెట్టంగానే భయంకరంగా మడమ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకి 10 అడుగులు వేసిన తర్వాత కొంచెం నొప్పి తగ్గినట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారండి. సో ఇది చాలా కామన్ గా కనిపించే ప్రాబ్లం. ఇది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం అండి. సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానికదే వచ్చి దానికదే తగ్గిపోతూ ఉంటుంది. చాలా మందిలో ఎక్కువ నడిచి వచ్చినప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా టూర్కి వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటుంది, దాంతో తగ్గిపోతుంటుంది. కానీ ఎక్కువసేపు నుంచొని పనిచేసే వాళ్ళలో ఇది పర్సిస్టెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు కనిపిస్తుంది. సో ఇది చాలా చిన్న ప్రాబ్లం అండి. దీన్ని మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్లాంటార్ ఫేషియల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ గా చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం చాలా సులువుగా తగ్గుతుంది. దాంతో పాటు మెత్తడి చెప్పులు వాడడం, అంటే ఎంసీఆర్ చెప్పులు అని దొరుకుతాయి మీకు. సో ఆ చెప్పులు వాడడం, ఇంట్లో కూడా మనం చెప్పులు వేసుకొని నడవాలి. పొద్దున్న లేగానే అడుగు కింద పెట్టే ముందు ఆ మడం దగ్గర బాగా మసాజ్ చేసుకొని అడుగు కింద పెట్టినప్పుడు అంత హెవీ పెయిన్ రాకుండా ఉంటుంది అనమాట.